హాయ్ ఫ్రెండ్స్, ఇది S21FE చూడొచ్చు. మనకి ఇది లైన్స్ అయితే రావడం జరిగింది. అప్డేట్ చేసిన వెంటనే మీకు లైన్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. S21FE, S22 మీకు S సిరీస్లో కొన్ని మోడల్స్ అయితే మీకు లైన్స్ రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మనకి సింగిల్ లైన్ అయితే రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఇలా లైన్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ కూడా చూడొచ్చు, గ్లూ అనేది అయితే వదిలేయడం జరిగింది. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వర్కింగే, మొబైల్ అంతా టచ్ వర్కింగ్, బట్ మీకు లైన్స్ అయితే రావడం జరిగింది. దీని గురించి అయితే మనం డిస్ప్లే అనేది అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. ఇండియాది అయితే మీకు సర్వీస్ సెంటర్లో అయితే రీప్లేస్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా లైన్స్ వస్తాయి శాంసంగ్ సర్వీస్ సెంటర్లో. ఈ మొబైల్ అయితే బయట కంట్రీ ఇది, దానివల్ల మనకి సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళినా అది అవ్వదని చెప్పారు. దాని గురించి అయితే మనం డిస్ప్లే అనేది అయితే మనం చేంజ్ చేయడం జరుగుతుంది. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సర్వీస్ సెంటర్లో అయితే మీకు ఇండియా మొబైల్ అయితే మనమైతే బ్లోయర్ టెంపరేచర్ అయితే 170 అయితే పెట్టడం జరిగింది. చూడొచ్చు, ఆల్రెడీ బ్యాక్ డోర్ కొంచెం వదిలేసింది కాబట్టి మనకి ఈజీగా అయితే రావడం జరిగింది. టెంపరేచర్ అనేది ఎక్కువ పెట్టకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మెల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ రావడం జరుగుతుంది బ్యాక్ డోర్ అనేది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది 1 by 1. చూడొచ్చు, ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికైతే వైర్లెస్ ఛార్జింగ్ కనెక్టర్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది, అది డిస్కనెక్ట్ చేసుకొని అయితే రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా. నెక్స్ట్ అయితే బ్యాటరీ కూడా డిస్కనెక్ట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా రింగర్ కూడా మనకి రిమూవ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మనకి సీసీ బోర్డుకి అయితే మనకి 3 స్క్రూస్ అయితే ఇవ్వడం జరిగింది. 3 స్క్రూస్ అయితే మనం రిమూవ్ అయితే చేసుకున్నాం 1 by 1. స్క్రూస్ అనేది రిమూవ్ చేస్తానే మీకు వస్తుంది ఫ్రెండ్స్ అది. నెక్స్ట్ ఇంక ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏదైతే ఉందో కనెక్టర్ అనేది డిస్కనెక్ట్ చేసుకొని సీసీ బోర్డు అనేది రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. రిమూవ్ చేసే ముందు ప్రాపర్గా రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు అక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో కనెక్టర్ అది మీరు డిస్కనెక్ట్ చేసి సైడ్కి పెట్టుకొని అప్పుడు అనేది రిమూవ్ చేయండి. ఎందుకంటే అలా రిమూవ్ చేస్తే మీకు ఆ ఫ్లెక్స్ అనేది కట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అయితే ఫ్రంట్ కెమెరా అనేది డిస్కనెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ కెమెరాకి మీకు గ్లూ అనేది ఇస్తున్నాడు ఫ్రెండ్స్. S సిరీస్ మోడల్లో డిస్కనెక్ట్ చేసుకొని ఫస్ట్ మదర్ బోర్డ్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఆ కెమెరా అనేది రిమూవ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా అనేది రావడం జరుగుతుంది మదర్ బోర్డ్ అనేది. లేదంటే మీకు ఆ కెమెరా గ్లూ రిమూవ్ చేసుకోవాలంటే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. మనకైతే మదర్ బోర్డ్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్. కెమెరాస్ అనేది డిస్కనెక్ట్ చేసి రిమూవ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. కెమెరాస్కి గ్లూ అనేది ఇవ్వడం జరిగింది, దానివల్ల అనేది కొంచెం స్ట్రాంగ్ అనేది మదర్ బోర్డ్ అనేది ఫిట్టింగ్ అయి ఉన్నది దీంట్లో. చూడొచ్చు, మనం రిమూవ్ అయితే చేయడం జరిగింది బోర్డు అనేది, మదర్ బోర్డు. నెక్స్ట్ ఈ కెమెరా చూసారు కదా, ఇది రావట్లేదు. గ్లూ అనేది వేయడం జరిగింది కాబట్టి బ్యాక్ సైడ్ కొద్ది స్ట్రాంగ్ అయితే ఉన్నది, దానివల్ల అనేది మనకి ఈజీగా అనేది మదర్ బోర్డు రావట్లేదు. ఫస్ట్ కెమెరాస్ రిమూవ్ చేసుకొని అప్పుడు రిమూవ్ చేసుకోండి మదర్ బోర్డ్ అనేది. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 530 లిక్విడ్ అయితే యూస్ చేస్తున్నాను, లేదంటే మీ దగ్గర IP ఉన్న IPతో రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక వైబ్రేటర్ కూడా అయితే రిమూవ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా చెప్పాను కదా, ఇప్పుడు గ్లూ అనేది చూడొచ్చు మీరు. గ్లూ అనేది అయితే మనం రిమూవ్ చేసుకుని అప్పుడు తీయాలి. చూడొచ్చు, సైడ్ ఉన్నది కదా మీకు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకి గ్లూ అనేది ఇవ్వడం జరిగింది, కెమెరా అనేది మూవ్ అవ్వకుండా. మనం ఇందాక ఆల్రెడీ 530 లిక్విడ్ అయితే స్ప్రే చేయడం జరిగింది బ్యాటరీ కిందకి వెళ్ళి మనకి క్లియర్గా అయితే మనకి కట్ చేసుకొని వస్తుంది గ్లూ అనేది. అప్పుడు రిమూవ్ చేయడానికి ఈజీగా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఫింగర్ ప్రింట్ అయితే మనం చూడొచ్చు రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీరు చాలా ప్రాపర్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, డస్ట్ అనేది ఏం పడకుండా. ఎందుకంటే డస్ట్ అనేది పడితే మళ్ళీ మీకు ఫింగర్ ప్రింట్ అనేది రీచ్ చేయదు. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను చూడొచ్చు మీరు.
గ్లూ అయితే కొద్దిగా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మనకి లిక్విడ్ అనేది లోపలికి వెళ్ళి గ్లూని కట్ చేసి మనకి ఈజీగా అనేది రిమూవ్ చేసుకోవడానికి అవుతుంది. బ్యాటరీ కూడా రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. సరే కవర్ అనేది రిమూవ్ చేద్దాం. చూసుకోవచ్చు మీరు, సైడ్ బై సైడ్ పెట్టి అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మీకు సేమ్ యాస్టేజ్ ఉంటుంది, 100% ఒరిజినల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది విత్ ఫ్రేమ్తో అయితే రావడం జరిగింది. చూసారు కదా, మీకు ఏం డిఫరెన్స్ అయితే ఉండదు ఎక్కడ అని. ఫస్ట్ అయితే మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో అది ఫిట్ చేద్దాం, ఎందుకంటే దానికి డస్ట్ వెళ్ళకుండా ఉండాలి. మెయిన్ డస్ట్ వెళ్తే మీకు ఫింగర్ ప్రింట్ అనేది ప్రాపర్గా రీడింగ్ అనేది చేయదు ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి మీరు. దీనికైతే గ్లూ అనేది ఇవ్వడం జరిగింది. గ్లూ అనేది అయితే మనం రిమూవ్ చేస్తున్నాం సైడ్. చూసారు కదా, ఓల్డ్ గ్లూ ఉండిపోయింది. దానికి మీరు అలాగే ఫిట్ చేసేస్తే ఏమవుతుందంటే ఫింగర్ ప్రింట్ ప్రాపర్గా రీచ్ చేయదు, ఎందుకంటే కొద్దిగా హైట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓల్డ్ గ్లూ రిమూవ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం ఈ కవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కవర్స్ అన్నీ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చు 1 by 1 రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే వైబ్రేటర్ అయితే మనం ఇప్పుడు ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. గ్లూ అనేది అయితే మనం వేసుకోవడం జరుగుతుంది. ఈ వైబ్రేటర్ అనేది ప్రాపర్గా ఫిట్టింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే గ్లూ లేకపోతే మీకు వైబ్రేటర్ అనేది సౌండ్ అయితే రావడం జరుగుతుంది. చాలామంది టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే నార్మల్గా ఇలా ఫిట్ చేసి వదిలేస్తారు. అది వైబ్రేషన్కి మీకు సౌండ్ వస్తుంది కదా, అది డిస్టర్బెన్స్ కింద ఉంటుంది. మీరు గ్లూ వేయకుండా ఫిట్ చేస్తే అది పైకి డ్యాన్స్ కింద పైకి లెగిసి వేస్తామని మీకు డిస్టర్బెన్స్ అవుతుంది. గ్లూ వేస్తే మీకు పర్ఫెక్ట్గా మూవ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ వైబ్రేషన్ వస్తుంది మీకు. నెక్స్ట్ మదర్ బోర్డ్ కూడా చూడొచ్చు, పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ ఇంకా పవర్ బటన్ స్ట్రిప్ ఏదైతే కనెక్టర్ ఉందో అది కూడా అయితే మనం కనెక్ట్ చేయడం జరిగింది మదర్ బోర్డ్కి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ కెమెరాస్ అయితే మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది 1 by 1. చూస్తున్నారు కదా, 2 కెమెరాస్ అయితే మనం ఫిట్టింగ్ చేయడం జరిగింది. సరే అయితే ఈ కేబుల్స్ అనేది డిస్కనెక్ట్ చేసుకొని ఒకసారి బ్యాటరీ ఫిట్ చేద్దాం. మీకు గ్లూ ఉంటే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మీకు హైట్ అనేది రావడం జరుగుతుంది. ఓల్డ్ గ్లూ ఏదైతే ఉందో అది ఫుల్గా రిమూవ్ చేసుకొని మీరు అప్పుడు న్యూ గ్లూ వేసుకొని అయితే ఫిట్ చేసుకోండి. బ్యాటరీ అనేది మనం రిమూవ్ చేసినప్పుడు కొద్దిగా బెండ్ అవ్వడం జరిగింది కాబట్టి దాని గురించి అయితే మనం సరి చేసుకొని మొత్తం నార్మల్ చేసి అయితే మనం స్ట్రైట్ చేసి మనం ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ అది అలాగే ఫిట్ చేసేస్తే మీకు ఫిట్టింగ్ అనేది రాదు. ఓల్డ్ గ్లూ అనేది పూర్తిగా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీరు సేమ్ ఆ గ్లూతో పాటు అలాగే ఫిట్ చేసేస్తే మీకు హైట్ అనేది రావడం జరుగుతుంది. అందుకని ఓల్డ్ గ్లూ రిమూవ్ చేసుకొని అప్పుడు మీరు 2 by టైప్ వేసి ఫిట్ చేసినా పర్లేదు, నెక్స్ట్ గ్లూ అనేది వేసి ఫిట్ చేసినా పర్లేదు. చూస్తున్నారు కదా, ప్రాపర్గా అయితే క్లీనింగ్ అయితే చేయడం జరిగింది. ఓల్డ్ గ్లూ మొత్తం రిమూవ్ చేసి మనమైతే 2 by టైప్ అయితే మనం యూజ్ చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే అది స్ట్రాంగ్ అయితే ఉండడం జరుగుతుంది. టూ స్ట్రిప్స్ వేసుకుంటే సరిపోతుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. దానిపైన లేయర్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ కవర్ అనేది అయితే రిమూవ్ చేసుకోండి. 2 టైప్స్కి అయితే మనం రిమూవ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అనేది అయితే ఫిట్ చేస్తున్నాను చూడండి. ఫిట్ చేసి మీరు నెక్స్ట్ వెంటనే మీరు ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ప్రెస్ చేస్తే మీకు ప్రాపర్గా అనేది అయితే మనకి మనం ఏదైతే గ్లూ స్టిక్కర్స్ వేసామో దానికి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇంక కేబుల్స్ అయితే మనం 1 by 1 అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి డిస్ప్లేకి సంబంధించింది అయితే కేబుల్ ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంక సీసీ బోర్డ్ కూడా అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. సీసీ ఫ్లెక్స్ నెక్స్ట్ ఇంకా నెట్వర్క్ కేబుల్ కూడా అయితే మనం
మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సీసీ బోర్డ్కి అయితే 3 స్క్రూస్ అయితే రావడం జరుగుతుంది. ఆ 3 స్క్రూస్ అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు ఇప్పుడు 3 స్క్రూస్ అయితే ఫిట్టింగ్ అయితే మనకి కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంక మనకి లౌడ్ స్పీకర్ రింగర్ ఏదైతే ఉందో అది కూడా అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఇవన్నీ అయితే దీనికి ఆల్రెడీ స్టిక్ అయి ఉన్నాయి కాబట్టి మనం రిమూవ్ చేయలేదు కాబట్టి సేమ్ యాస్టీజ్ ఎలా అయితే రిమూవ్ చేసామో అలా ఫిట్ చేయొచ్చు. చూడొచ్చు మనకి ఇప్పుడైతే లాక్స్ అనేది వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి రింగర్ సెట్కి ఏదైతే ఉందో అది రింగర్కి పైన సపోర్ట్ క్లిప్పు లాక్స్ అనేవి ఉంటాయి. మీకు ఆ లాక్స్లో మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతేనే మీకు అవి ఫిట్టింగ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేదంటే మీకు కొంచెం పైకి రావడం హైట్ వచ్చిందంటే మీకు కంపల్సరీగా ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు లాక్స్లో పర్ఫెక్ట్గా కూర్చోకపోతేనే మీకు హైట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ కనెక్టర్. ఇది మనం ఇప్పుడు కనెక్ట్ చేసేది అది కూడా అయితే మనం కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ యాస్టీజ్ లాక్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ లాక్స్లో మీకు పర్ఫెక్ట్గా కూర్చుంటే మీకు హైట్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా హైట్ వచ్చిందంటే మీకు ఆ లాక్ అనేది మీకు అవ్వలేదని అర్థం. ఒకసారి మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ ఫిట్ చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే మనం ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది పైన సపోర్ట్ క్లిప్ది కూడా. చూడవచ్చు ఆల్ స్క్రూస్ అయితే మనం ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే సిమ్ ట్రే అయితే మనం చూడవచ్చు వేయడం జరుగుతుంది. ఒకసారి మనం మొబైల్ అనేది అయితే మనం ఆన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మనకి బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. వీడియో అనేది అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. చూడవచ్చు ఫ్రెండ్స్ మనకైతే మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. పాస్వర్డ్ ఎంటర్ చేసా. ఫస్ట్ అయితే మీకు ఒక 5 to 10 seconds అయితే కొంచెం మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వడం ల్యాగ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సిస్టమ్ పూర్తిగా లోడ్ అవ్వాలి కాబట్టి. మనం ఫింగర్ ప్రింట్ అయితే మనం ఇప్పుడు చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ఫింగర్ ఒకసారి యాడ్ చేసి మనం ఫింగర్ అనేది చెక్ చేసుకుందాం. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. యాడ్ ఫింగర్ రిజిస్టర్. చూడవచ్చు మన ఫింగర్ అయితే మనం యాడ్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. మనకి ఫింగర్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. ఒకసారి లాక్ స్క్రీన్ లాక్ అయితే వేసి ఒకసారి అన్లాక్ చేసి చెక్ చేద్దాం. చూడొచ్చు ఫ్రెండ్స్ అన్లాక్ అయితే అవ్వడం జరిగింది. మళ్ళీ లాక్ వేసి ఒక 2-3 times అయితే చెక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్గా అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ అయితే మనకి ఎక్కడ అనేది అయితే ప్రాబ్లం అనేది లేదు. ఫింగర్ ప్రింట్ యాడ్ చేసింది అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు. నెక్స్ట్ అయితే మీకు మోడల్ అనేది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడొచ్చు అబౌట్ ఫోన్. ఒకసారి మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్ శాంసంగ్ గ్యాలక్సీ S21 FE 5G మోడల్ నెంబర్ కూడా చూసుకోవచ్చు మీరు. SM-G990E/DS మోడల్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న ఈ మోడల్ అనేది అయితే రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు బ్యాక్ డోర్ అనేది అయితే ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఆల్రెడీ ఇదైతే మనకి ఊడిపోవడం జరిగింది. పూర్తిగా క్లీన్ చేసుకుని అయితే మనం బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఓల్డ్ గ్లూ సేమ్ ఎలాగైతే ఉందో అలా ఫిట్ చేస్తే మళ్ళీ గ్లూ వేసి మళ్ళీ ఊడిపోవడం జరుగుతుంది శాంసంగ్ మొబైల్స్కి. ఎందుకంటే బ్యాక్ సైడ్ బ్యాక్ డోర్కి మీకు సాఫ్ట్గా ఇస్తాడు. అది ఓల్డ్ గ్లూ రిమూవ్ చేసుకొని అయితే మీకు
అది క్లీన్ చేసి మొత్తం అప్పుడైతే స్టిక్ చేసుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. చూడొచ్చు మనకైతే డోర్ అనేది పర్ఫెక్ట్గా అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. మీరు ఇలా ఫిట్ చేసిన తర్వాత రబ్బర్స్ అనేవి బ్యాండేజెస్ వేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. జస్ట్ 1 అవర్ 2 అవర్స్ ఉంచుకుంటే మీకు ఆ బ్యాక్ డోర్ అనేది పర్ఫెక్ట్గా అనేది అయితే ఫిట్ అవ్వడం జరుగుతుంది. దీనికైతే మనకి న్యూ డిస్ప్లే కాబట్టి మీకు సైడ్ ఫ్రేమ్కి అయితే స్క్రాచెస్ పడకుండా అయితే మనకి కవర్ అయితే ఇవ్వడం జరిగింది. కవర్ అనేది అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు, బాడీ డ్యామేజ్ అవ్వకుండా మనకి కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చూడవచ్చు పూర్తిగా అయితే మనం కవర్ అనేది అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. ఇదైతే మనం రిమూవ్ చేసింది ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, సైడ్ బై సైడ్ అయితే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సేమ్ యాస్టీజ్ అయితే ఫిట్టింగ్ కూడా మీకు సేమ్ యాస్టీజ్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మేము ముందుకైతే రావడం జరుగుతుంది.